నమస్కారం. 700 కిలోమీటర్ దూరం నుంచి వెంకటరెడ్డి అన్నగారు సీడ్ పంపించినారు. M2 1426. ప్రతి సంవత్సరం కొత్త వరి వంగడం వేయడం అనేది మాకు చాలా పండగ లాంటిది. అందరికీ జనవరిలో ముందుగా వస్తుంది సంక్రాంతి, మాకు నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తానంటే ఈ విధంగా కొత్త వరి వంగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది కూడా ఇప్పుడు తెలంగాణ సోనా షుగర్లెస్ ఎట్లాగా బాగా దిగుబడి వస్తుంది, అదేవిధంగా ఇది కొత్త వరి వంగడం కూడా ఇట్లాగా మాకు బాగా మంచి దిగుబడి వస్తుందని మేము చేస్తాం. చూసుకున్నట్లయితే NLR 33449 నెల్లూరు మోషరి. నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా. అది నెల్లూరు జిల్లాకు పెట్టింది పేరు. గోదావరి పేరులోనే వరి. ఈ రెండు వరి వంగడాలు సంకర పరిస్థితి తీసినటువంటి M2 14 చేయకూడదు. నూతన వరి వంగడాలు అది చూడాలి మనం కంపల్సరీగా. ఎవరో ఏదో చెప్పారు చేశారని కాకుండా నూతన వరి వంగడాలు ఎప్పుడు కూడా కత్తి మీద సాము లాంటిది. మనం చూడాలా ఏది అది కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా, మన నేలకి సరిపోతుందా లేదా, వైరస్లు తట్టుకుంటుందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ వరి వంగడం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను నేను, BPT 5204 లాగా, తెలంగాణ సోనా లాగా, KNM 12368 లాగా, KNM 1638 లాగా ఈ M2 1426 కూడా ఒక వెలుగు వెలగతుంది. అది వెలగాలంటే చెప్పాను, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు, రైతులు వీళ్ళు ముగ్గురుని సాటిస్ఫాక్షన్ చేస్తేనే అది ఉంటది. లేకపోతే అది ఫెయిల్యూర్ కింద వచ్చేస్తుంది. ఫెయిల్యూర్ సక్సెస్ అనేది వచ్చే సంవత్సరం 2026 మార్చిలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. M2 1426 నూతన వంగడం వేయడం జరుగుతూ ఉంది. నూతన వరి వంగడాలు ఒక విద్యార్థి 10వ తరగతి ఫస్ట్ రోజు పోతే ఎంత ఆనందంగా ఉంటుందో, ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడు ఇంటర్మీడియట్ మొదటి రోజు పోతే ఎంత ఆనందంగా ఉంటుందో, ఒక బీటెక్ స్టూడెంట్ మొదటి రోజు ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటర్ అయితే ఎంత ఆనందంగా ఉంటుందో, మాకు కూడా నూతన వరి వంగడాలు వేసేటప్పుడు అంతే ఆనందం, అంతే సంతోషం. నేను ఈసారి 3 సీల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశా. 3 సీలు. ఇది నవంబర్ కదా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలల పాటు 125 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుద్ది. ఆ 3 సీలు ఏంటంటే, మొదటిది కాన్సన్ట్రేట్. ఆ వరి వంగడానికి కాన్సన్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది, డే 1 టు డే 10, డే 10 టు డే 20, డే 20 టు డే 30, డే 30 టు డే 40, డే 40 టు డే 50, డే 50 టు డే 60, డే 60 టు డే 70, డే 80 టు డే 90, డే 90 టు డే 100, డే 100 టు డే 110, డే 110 టు డే 120, లేకపోతే 125 డేస్. 125 రోజుల పాటు భాగాలుగా విభజించడం జరుగుతూ ఉంది. అంటే కాన్సన్ట్రేషన్. రెండోది కమ్యూనికేట్. ఏ విధంగా మొక్క ఎదుగుతుంది, అగ్గి తెగులు తట్టుకుంటుందా, దోమపూడి తట్టుకుంటుందా, స్టెంబోరార్ తట్టుకుంటుందా, వైరస్లు తట్టుకుంటుందా, ఇవన్నీ అంటే అదంతా కాన్సన్ట్రేషన్ చేయడం. నెక్స్ట్ వచ్చి కమ్యూనికేట్ చేయడం. కమ్యూనికేట్ అంటే తోటి రైతు సోదర సోదరీమణులకి, రైస్ వినియోగదారులతో పంచుకోవడం, కమ్యూనికేట్ చేయడం. 3 సెలబ్రేట్ చేసుకోవడం. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దేనికైనా సిద్ధం. నూతన వరి వంగడాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే కత్తి మీద స్వాము లాంటిది. నిజానికి ఈ రోజున అందరికీ నమస్కారం. ఈ మధ్యన మేము వ్యవసాయంలో చేయడం అవన్నిటినీ చాలా మంది చూసి వాళ్ళందరూ కొంతమంది అభినందనలు, కొంతమంది ప్రశంసలు, ఎన్నో రకాలుగా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అన్ని రకరకాలుగా. ఇక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయాన్ని మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రకృతి వ్యవసాయం చేయబట్టి హర్ష వారసుడు పిల్లోడు, నేను మా నాన్న అందరూ 4 తరాల మనుషులు, ఇంతమంది జనము, దీని అంగమా ఉన్నది. ఇదంతా ఒక విధంగా కలిపిన బంధం అన్నమాట. ఆ పక్క ఈ పక్కకి నదికి 2 ఒడ్లు లాంటి వాళ్ళం. మేము ఎక్కడో ఇక్కడ ఉన్నాం, జనాలు చూసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చాలా దూరాలు మనకు తెలియదు వాళ్ళ సంగతి. ఈ మధ్యన కలిపిన వారధిని మనం ప్రకృతి వ్యవసాయంగా భావించవచ్చు. అది అయిపోయింది. తర్వాత రెండో సంగతి ఏంటంటే, మా పొలాలలో పచ్చిరొట్టు ఎరువులు వేయడం జరిగింది. అదిగో చూడు, కెమెరా దిప్పమా, చాలా బ్రహ్మాండంగా అదిగో ఏపుగా వచ్చిన పొలం అంతాను. ఆ విధంగా పచ్చిరొట్టు ఎరువులు, పశువుల ఎరువులు, ఈ విధంగా భూములు సారవంతం చేయడం జరుగుతుంది. అదొకటి. తర్వాత ఇంకో ప్రక్రియ ఏంటంటే, ఎప్పుడు ప్రతి కారుకి వీలైనంత వరకు కొత్త వరి రకాలు తీసుకొచ్చి హర్ష వేయడం, అది ఒక ఆనవాయితీగా, అది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది శుభ పరిణామం. ఎందుకంటే కొత్త రకాలు రావాలి. ఎందుకంటే కొత్త రకాలు వచ్చినప్పుడు అవి బాగా సక్సెస్ అయినప్పుడు రైతులకి పురుగు మందులు ఇవన్నీ ఖర్చులు లేకుండా, తెగుళ్ళు లేకోకుండా, తెగుళ్ళు తక్కువ ప్లస్ దిగుబడి ఎక్కువ, ఈ 2 ప్రయోజనాలు జరిగితే రైతులకి చాలా బాగుంటుంది.
ఇంకా బాగుండాలంటే మాన్సూన్ టయాల్లో వాళ్ళకి రేట్లు కానీ ఉంటే ఇంకా రైతుల కళ్ళలో ఆనందం ఉంటుంది. సరే, అది వేరే విషయం, మన చేతిలో లేదు. మనం ఈ విధంగా ఎంతో మంది రైతు సోదరులకి ఒక మేలు జరిగే ప్రక్రియలో ఈ కొత్త రకం విత్తనాలు తీసుకొచ్చి హర్ష ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదిగో MTU, అది 1426 దీని రకం. దీన్ని ఈ రోజే దీని గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా అప్డేట్లు వస్తూ ఉంటాయి, దాని గురించి చెప్తాడు. హర్ష పూర్తిగా మార్చిలో చెప్తాం అన్నాడు, కానీ ఈ లోపల నారా దేశంలో అది ఎదిగేటప్పుడు ఆ జరిగే ప్రభావాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. మంచిది, వచ్చే రోజుల్లో అన్నిటువంటి ముందుకు పోవాలా, రైతులందరూ సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరికి వచ్చే రోజుల్లో వాళ్ళకి కళ్ళల్లో ఆర్థిక ఆనందాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఈడోలు ఎందుకు తీస్తున్నాం అంటే, మనం ఎక్కడ ఉన్నామో మీరు ఎక్కడ ఉండరు, అయినా ఫోన్ల ద్వారా చూసే భాగ్యం కలుగుతుంది. ఇటువంటి మంచి విషయాలు. ఇంకో చెంగన్న సంగతి ఏంటంటే, మాకు 2 అబ్బాయిలు. ఈ అబ్బాయి హర్ష, రెండో అబ్బాయి మేఘన సాయన్ ఉన్నాడు. ఆయన కూడా పెద్ద చదువులు చదివి కూడా ఆయన కూడా మా ఊర్లోనే ఉంటూ ఆడ మెడికల్ షాప్ పెట్టున్నాడు. ఆ మెడికల్ షాప్ అంటే ఆ చుట్టుపక్కల పరిధిలోనే ఉంటుంది. అది ఇంతవరకు నేను అందరూ బాగా పలుకుబడి మాకు ఎక్కువ ఉంది. ఏ ఒక్కరికి కాడ 1.5 సంవత్సరం షాప్ పెట్టి ఏ ఒక్కరికి కాడ ఈ మా షాపులో మందులు కొనండి, చెయ్యండి, మీరు రాయండి అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు ఇవన్నీ మేము చెప్తున్నాం అంటే, మా స్వభావాలు ఇలాంటివి. ఇది అందరికి తెలియజేసే ఉద్దేశంతో ప్రతిరోజు ఈడువలు తీస్తున్నారు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు, ప్రతి ఒక్కరూ దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.